హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పుష్ప 2ని బ్రూటల్ గా బీట్ చేసిన చావా ఫిల్మ్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న కన్నప్ప, డెబ్యూ డిసప్పాయింట్ చేసిన స్టార్ హీరోయిన్ కాబోతున్న భాగ్యశ్రీ, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. త్రినాథుడు నక్కిన తన కెరీర్ లో చేసిన సినిమాలన్నింటిలో కూడా హీరోలకి మినిమం మార్కెట్ అయితే ఉంది. ఇన్ఫాక్ట్ వరుణ్ సందర్శన్ తనిష్లతో సినిమా చేసినప్పుడు కూడా వాళ్ళకు కూడా మినిమం మార్కెట్ ఉంది. బట్ ఇప్పుడైతే మచ్చక లాంటి ఫెయిల్యూర్ తర్వాత జీనియస్ ఫేమ్ హవీష్ తో మూవీ అయితే చేయబోతున్నాడు. ఇది కూడా తన స్టైల్లో ఎంటర్టైనింగ్ గా ఉండబోతుందని టాక్. చూడాలి మరి ఏ టెంట్ వరకు వర్కౌట్ అవుతుందో. ప్యారడైస్ మూవీ నుంచి మండే ఇంట్రెస్టింగ్ కంటెంట్ బయటికి రాబోతుండగా ఈ రోజు ఈ కాకితో పోస్టర్ అయితే రిలీజ్ చేసింది ఈ మూవీ టీం. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఈవెంట్ లో ఈ కాకిని గుర్తుపెట్టుకోమని నాని కూడా గట్టిగా చెప్తాడు. శ్రీకాంత్ చెట్టు మీద ఉన్న కాకిని గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ అన్ని ఆ కాకి ఎత్తుకెళ్ళిపో. చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లానే కనిపిస్తుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఎలాంటి కంటెంట్ వెళ్తారో. అఖండ 2 పై ప్రెజెంట్ ఎలాంటి హైప్ అయితే ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కెరీర్ లో ఫస్ట్ టైం 4 హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పాలే కెరీర్ లో ఒక్క మగడు తర్వాత ఆరెంజ్ హైప్ తో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. అయితే ఈ మూవీలో ఇంపార్టెంట్ సీన్స్ కోసం ప్రెజెంట్ హిమాలయస్ అయితే విజిట్ చేశాడు బోయపాటి శ్రీను. ప్రెజెంట్ అయితే లొకేషన్ సర్చ్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అవగా ఇప్పుడు ఇంపార్టెంట్ షెడ్యూల్ ఇక్కడ ఫినిష్ చేయబోతున్నారు. అఖండ 2 పై ఉన్న హైప్ కి డే 1 ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరోపక్క హరియర్ విరమల షూటింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. పార్ట్ 1 వరకే తీస్తున్నారో లేక పార్ట్ 2 కూడా తీసేస్తున్నారో తెలీదు, కానీ ప్రెజెంట్ గండికోట సెట్ లో పవన్ లేని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. దీంతో కలిపి మొత్తం ఇప్పటివరకు 16కి పైగా సెట్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ ఈ షెడ్యూల్ లో సీన్స్ ని సత్యరాజ్ పై తీస్తున్నారు. సత్యరాజ్ ఉండేది కాసేపైనా ఇంపార్టెంట్ రోల్ గా చెప్పొచ్చు. ఇక మరోపక్క బుక్ మై షోలో 150,000 ఇంట్రెస్ట్ క్రాస్ చేసింది ఈ ఫిల్మ్. చూడాలి మరి కళ్యాణ్ గారు షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతారో. కన్నప్ప టీజర్ 2 ఈ రోజు రిలీజ్ అయింది. టీజర్ 1 కంటే కాస్త బెటర్ గా ఉందని చెప్పొచ్చు. బట్ ఈ టీజర్ లో దేని గురించైనా మాట్లాడుకోవాలి అంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గురించే. సైలెంట్ గా వస్తాడు, అలా లుక్ ఇస్తాడు, అంతే. హైప్ తనంతటా అదే లేస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ కి ఎలివేషన్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇక టీజర్ గురించి ఏమైనా చెప్పాలంటే ప్రభాస్ అనురాగపూడితో చేస్తున్న సినిమా తర్వాత వెంటనే సలార్ 2 స్పిరిట్ ఆర్ కల్కి సినిమాలు స్టార్ట్ చేయాల్సి ఉంది. బట్ ప్రభాస్ అయితే ప్రశాంత్ వర్మ సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ మూవీని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేయబోతున్నారని టాక్. రీసెంట్ గా టెస్ట్ లుక్ కూడా ఫినిష్ చేశారు. అండ్ ప్రభాస్ తో పాటే టెస్ట్ లుక్ లో పాల్గొంది భాగ్యశ్రీ బోర్సే. అండ్ లుక్ టెస్ట్ లో పాస్ అవడంతో సినిమాలో తీసుకున్నారు కూడా. డెబ్యూ డిజాస్టర్ అయిన ప్రెజెంట్ ఛాన్సెస్ అయితే స్టార్ హీరోలతోనే వస్తున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ అయినా రిలీజ్ అవగా ఓవరాల్ గా 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 31.15 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ తో తమిళ టీజర్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా 7,91,000 లైక్స్ తో ఓవరాల్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుందని చెప్పొచ్చు. విడమియర్చితో కంపేర్ చేస్తే ఇక్కడ డబల్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే ఊపులో డిఎస్పీ ఒక 2 హిట్ సాంగ్స్ ని ఇచ్చాడంటే మాత్రం హైప్ అయితే జే అని లేవడం పక్క. ఇక ట్రైలర్ వచ్చే టైంకి ఈ హైప్ ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. చావా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్బీటబుల్ రికార్డ్స్ తో దుమ్ము లేపుతుంది. థర్డ్ ఫ్రైడే 13.3 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ పుష్ప 2 పై ఉన్న రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. 2017లో బాహుబలి 2 10 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా అండ్ చాలా ఏళ్ల తర్వాత పుష్ప 2 12.5 కోట్ల నెట్ తో దాన్ని బీట్ చేస్తే కేవలం 3 నెలల గ్యాప్ లోనే దాన్ని బీట్ చేసింది చావా ఫిల్మ్. దాంతో ఇండియాలో నెట్ 425 కోట్లకి చేరుకోగా ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో 500 కోట్ల నెట్ ని టచ్ చేయబోతుంది. ఇక మహారాష్ట్రలో పుష్ప ఫుల్ రన్ లో 240 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే కేవలం 15 రోజుల్లోనే దాన్ని బీట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది చావా ఫిల్మ్. మరి ఈ ర్యాంపేజ్ ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుందో చూడాలి. ఇక మరోపక్క డ్రాగన్ కూడా 80 కోట్ల గ్రాస్ కి దగ్గరలో ఉండగా ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో 100 కోట్ల మార్క్ ని ఎందుకోబోతుంది. వీటి కలెక్షన్స్ గురించి డీటెయిల్ గా మండే వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మార్చిలో కొత్త రిలీజ్ల కంటే రీ రిలీజ్ల హవానే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వాటిలో కూడా కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫిల్మ్. సీజన్ ఏదైనా మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ అవుతుంది అంటే క్రేజీ లెవెల్లో ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఫిల్మ్. ప్రెజెంట్ బుకింగ్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే బెంగళూరు, యూఎస్ఏ అండ్ ఇంకొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ అవగా అడ్వాన్స్ బుకింగ్స్ లో చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. యూఎస్ఏలో ఇప్పటికే $2,000 కి దగ్గరగా వెళ్తుండగా హైదరాబాద్ లో మెయిన్ థియేటర్ గా సుదర్శన్ 35mm ని తీసుకోబోతున్నారు. సో మార్చ్ 7న భారీ హంగామాతో రీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. రీ రిలీజ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ హైపే వేరు. అండ్ సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత వెంకటేష్ గారి నుంచి వస్తున్న సినిమా కావడం సినిమాకి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. చూడాలి మరి రీ రిలీజ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వీరమల్లు, ప్యారడైస్, గుడ్ బై అగ్లీ అండ్ కన్నప్ప డే 1 ఎంత నెంబర్ పడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.